చాలామంది రుణ బాధలుంటాయి. వాళ్ళు ఎప్పటికీ జీవితకాలం అప్పులు తీరుస్తూనే, వడ్డీలు కడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళకి పరిహారం ఏంటి? అంటే ఒకటండి. ఈ రుణ బాధ ఉండి వాళ్ళు ఎక్కువ కష్టాలు పడుతున్నారు అన్నప్పుడు మార్గాలేముంటాయి? హ్మ్. వాళ్ళు రుణం తీర్చుకునేందుకు వాళ్ళకి ఆర్థిక వసతులు అనేది పెరగాలి ఒకటో పాయింట్. ఆర్థిక వసతి బాగా పెరిగితే ఆ మనిషి రుణం తీర్చుకొని బయటికి వెళ్ళిపోతాడు. ఆర్థిక వసతి పెరిగే విధంగా నేను రుణం తీర్చుకునేందుకు నాకు అవకాశం ఇప్పించు అని శ్రీ సాయిలీలామృతం 7 సార్లు, తర్వాత శ్రీ గురుచరిత్ర 7 సార్లు చేసుకోవడమే. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఇతరత్రా కూడా ఏ రకమైన మార్గము కనిపించదు రుణం తీర్చుకోవడానికి. అప్పుడు సద్గురువు యొక్క పాదాల మీద పడి వేడుకోవటమే. సద్గురువు చూసుకుంటాడు ఏదో రకమైనటువంటి అవకాశాన్ని ఇప్పించి. సద్గురు అంటే మీ దృష్టిలో ఎవరు ఆ గురువులు? సద్గురువు అంటే ఎవరంటే మన భారతదేశంలో శ్రీపాద వల్లభుడు కలియుగంలో, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ వాసుదేవానంద సరస్వతి, ఆ తర్వాత మనం చూసుకుంటే సత్యసాయి బాబా, షిరిడీ సాయిబాబా, మాణిక్ ప్రభు, అక్కలకోట మహారాజు, వీళ్ళందరూ కూడా సద్గురువులే. సద్గురువు అంటే అర్థం ఏంటంటే సాక్షాత్తు పరమాత్ముడి యొక్క స్వరూపాలు. ఒక సృష్టి ఆదిలో ఏవైతే కొన్ని ప్రాథమిక నియమ నిబంధనలు విధింపబడి ఉన్నవో వాటిని నిర్భిన్నం చేసే శక్తి వరకు లేకుండా మిగతా పరమాత్ముడి యొక్క శక్తులన్నీ కలిగి ఉన్న వాళ్ళు సద్గురువులు. వీళ్ళని ఒక మతానికి, ఒక కులానికి కట్టొచ్చా? వీళ్ళని ఒక మతానికో కులానికో కట్టి మాట్లాడటం అనేటువంటిది సమంజసం కాదు. కానీ కొంతమంది గురువులు నచ్చకపోవచ్చు. దాని మీద మనం ఎందుకు విపరీత చర్చ పెట్టి వారి మనసుల్ని మనం గాయపరిచి మన మనసులు గాయపరుచుకునే బదులు ఇంకొక సద్గురువు ఉన్నాడు కదా, నీకు నచ్చిన ఇంకొక సద్గురువుని ఎంచుకో, ఆయన పాదాలను ఆశ్రయించు, నీ జీవితాన్ని ధన్యం చేసుకో.